ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఏపీ అసెంబ్లీలో రైతుల పిల్లల అంశంపై ప్రభుత్వానికి విలువైన సూచనలు చేశారు. ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలోని మార్కాపురం అత్యంత వెనుకబడిన ప్రాంతమని, అదేవిధంగా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో రైతుల పిల్లలకు రెవెన్యూ విభాగం జారీ చేసే ఈబీసీ సర్టిఫికేట్లలో ఆంధ్రప్రదేశ్ అంతటా 5 ఎకరాలకు పరిమితి చేయడంతో వెనుకబడిన ప్రాంతాల రైతుల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అన్ని ప్రాంతాలకు ఒకే నిబంధనలు, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి ఈబీసీ సర్టిఫికెట్ల జారీలో రైతుల గరిష్ట పరిమితి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో 10 ఎకరాలకు పెంచాలని ప్రభుత్వానికి విలువైన సూచనలు చేశారు. నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష, టీ తాగే వాళ్ళు తాగండి, మీరు తాగండి వెళ్ళి టీ. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అందరికీ సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష. మా మార్కాపురం నియోజకవర్గం అనేది ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, అన్నీ మీరే కరువు పీడిత ప్రాంతం. వర్షాలు పడితే కానీ పంటలు పండించుకోలేనటువంటి ప్రాంతం అధ్యక్ష. ఆదాయ వనరులుగా చూసుకుంటే ఎకరాకు 10-15 వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష. అంతకంటే ఎక్కువ రాదు అధ్యక్ష. కాకపోతే మా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి రైతాంగానికి సంబంధించిన పిల్లలు, విద్యార్థులు ఈబీసీ సర్టిఫికేట్ల కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఈబీసీ సర్టిఫికేట్లకు 5 ఎకరాలకు మించిన వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంది అధ్యక్ష. అయితే నా విన్నపం ఏంటంటే, మా ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి 5 ఎకరాలకు ఈ యొక్క కృష్ణా, గుంటూరు, గోదావరి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు 5 ఎకరాలకి సమానంగా పోల్చడం అనేది సరికాదు అధ్యక్ష. మా ప్రాంతంలో ఎకరాకు 15,000 రూపాయల కంటే మించి ఆదాయం రాదు. ఈ ప్రాంతాలలో ఎకరాకు ₹1,00,000 వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఈబీసీ సర్టిఫికేట్ల విషయంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడైనా సరే ఈబీసీ సర్టిఫికేట్లు ఇష్యూ కొరకు 5 ఎకరాలని 10 ఎకరాలకు పెంచమాడితే మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి మీ ద్వారా సభ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను అధ్యక్ష.